అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి శని త్రయోదశి. ఈ సంవత్సరంలోని ఈ శని త్రయోదశి ఆఖరిది, ఇంకా మళ్ళీ రాదు. అటువంటి ఈ శని త్రయోదశి నాడు దశరథ ప్రోక్తమైన, అంటే దశరథుడి చేత రచించబడిన ఈ శని స్తోత్రాన్ని చదివితే మనకి శని వలన కలిగే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శనీశ్వరుడు మనకి ఎటువంటి హాని కలగకుండా చూస్తాడు. అటువంటి ఆ దశరథ ప్రోక్తమైన శని స్తోత్రాన్ని తెలుసుకుందాం. శ్రీ శనేశ్చరాష్టకం. దశరథ ఉవాచ కోణోంతకౌ రౌద్రయమోథ బభ్రుః కృష్ణః శనిః పింగళమందసౌరిః నిత్యం స్మృతో యో హరతే చ పీడాం తస్మై నమః శ్రీరవినందనాయ. సురాసురః కిం పురుషా గణేంద్ర గంధర్వ విద్యాధర పన్నగాశ్చ పీడ్యంతి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినందనాయ. నరా నరేంద్రాః పశవో మృగేంద్రాః వన్యాశ్చ ఏ కీటపతంగభృంగాః పీడ్యంతి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినందనాయ. దేశాశ్చ దుర్గాణి వనాని యత్ర సేనానివేశాః పురపట్టణాని పీడ్యంతి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినందనాయ. తిలైర్యవైర్మాషగుడాన్నదానైర్లోహేన నీలాంబరదానతో వా ప్రీణాతి మంతైర్నిజవాసరే చ తస్మై నమః శ్రీరవినందనాయ. ప్రయాగకూలే యమునా తటే చ సరస్వతీ పుణ్యజలే గుహాయాం యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మస్తస్మై నమః శ్రీరవినందనాయ. అన్యప్రదేశాత్ స్వగృహం ప్రవిష్టస్తదీయవారే స నరః సుఖీ స్యాత్ గృహాద్గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీరవినందనాయ. స్రష్టా స్వయం భూర్భువనత్రయస్య త్రాతా హరిః సంహరతే పినాకీ ఏకస్త్రిధారుగ్యజుస్సామమూర్తిః తస్మై నమః శ్రీరవినందనాయ. శన్యష్టకం యః ప్రయతః ప్రభాతే నిత్యం సుపుత్రైః పశుబాంధవైశ్చ పఠేచ్ఛ సౌఖ్యం భువి భోగయుక్తం ప్రాప్నోతి నిర్వాణపదం పరం సః. ఇది శ్రీ దశరథ ప్రోక్తం శ్రీ శనైశ్చరాష్టకం. ఈ రోజున ఈ ఒక్క స్తోత్రం చదివితే చాలు, ప్రతి ఒక్కరి జాతకంలోని ఉన్నటువంటి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఉన్నా కూడా శనీశ్వరుడి యొక్క కృపకి పాత్రులై ఎక్కువ కష్టములు కలగకుండా చూస్తాడు శనీశ్వరుడు. శనీశ్వరుడి దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరినీ కూడా ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సమానంగా చూసి ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వీలున్నంతలో చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని ఆ శని ప్రభావం నుంచి అందరూ కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ స్తోత్రాన్ని తప్పకుండా అందరూ తెలుసుకోండి.